అప్కమింగ్ ప్రోమోలో రాజు వాళ్ళ కేస్ మళ్ళీ హియరింగ్లోకి వస్తుంది. ఇక సెకండ్ వాయిదాలో కూడా రాజు వాళ్ళు ఎటువంటి సాక్ష్యాలను కూడా స్వీకరించకపోవడంతో జడ్జి గారేమో అభం శుభం తెలియని మందారాన్ని అన్యాయంగా కర్కశంగా చంపినందుకు ముద్దాయి నోకరాజుకి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది అని చెప్పి కోర్టు వారు అనౌన్స్మెంట్ ఇవ్వగానే ఒక్కసారిగా రాజు వాళ్ళ అమ్మ నాన్న శ్వేత అందరూ కూడా షాక్ అవుతుంటే దీపక్ విజయంక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే రూప మందారాన్ని తీసుకొని అక్కడికి వచ్చి సాక్ష్యం దొరికింది జడ్జి గారు అని చెప్పి అంటుంది. దాంతో అందరూ ఒక్కసారిగా రూప వైపు చూస్తారు. రూప మందారాన్ని తీసుకొని రావడం చూసి రాజు, అప్పలనాయుడు, ముత్యాలు, సూర్యప్రతాప్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయితే దీపక్ విజయంక వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. మరి మందారం ఏం చెప్పబోతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.